హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ధీరేన్ సోలంకి గారి గురించి మాట్లాడుకున్నామండి. ఈ వీడియోలో ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మీతో చెప్పబోతున్నాను. ఈ వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదండి, ఈజ్ ఏ మోటివేటర్, ఒక ఇన్స్పిరేషన్. మామూలుగా ఒక ఇల్లు, ఒక ఊరు కాదండి, ఒక దేశం, మన భారతదేశం అంతా గర్వించదగ్గ వ్యక్తుల్లో ఈయన ఒకరు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఈ వ్యక్తి పేరు ఎంపీ అనిల్ కుమార్ అండి. ఎంపీ అనిల్ కుమార్ కేరళలో పుట్టి పెరిగారండి ఈయన. ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి తన చిన్నతనం నుంచి అన్నిట్లో టాప్ అండి, అన్నిట్లోనూ నెంబర్ 1. చదువులో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, అదర్ యాక్టివిటీస్లో కావచ్చు, అన్నిట్లోనూ నెంబర్ 1. ఆయనకి లైఫ్లో ఒక గోల్ ఉండేదండి. అదేంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలి అని చెప్పేసి. పైలట్ అవ్వడం మాత్రమే కాదండి, ఆయనకి MiG-21 MiG-21 అంటారు, అదొక యుద్ధ విమానం అండి. బాంబింగ్ ఫ్లైట్స్ అంటారు చూసారా, అలాంటి ఒక ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్ నడపాలని తన కోరిక. ఆయన గోల్ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయారండి. ఆయన చాలా త్వరగా పైలట్ అయిపోయారు. చాలా త్వరగా ఆయన అనుకున్న MiG-21 అనే ఫ్లైట్ కూడా నడిపారండి. ఆయన 22 years వచ్చే టైంకే ఆయన ఏదైతే జీవితంలో సాధించాలనుకున్నారో సాధించేశారు. ఎలా అయితే బతకాలనుకుంటున్నారో అలాగే బతుకుతున్నారు. అంత హ్యాపీగా జరుగుతుందండి. అంత హ్యాపీగా జరిగితే అదే కదా ముగింపు, ఇంకేముంది అనుకుంటున్నారా? అసలైంది స్టార్ట్ అయింది ఇక్కడేనండి. యాక్చువల్గా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని చెప్పేసి మనం విని ఉంటామండి. ఈయన విషయంలో అదే జరిగింది. ఈయన 24 ఏళ్ళు వచ్చేంత వరకు అన్నిట్లోనూ టాప్గా ఒక మంచి జీవితం అండి. నలుగురికి మంచి చేస్తూ, సహాయం చేస్తూ చాలా హ్యాపీగా బతికేవారు ఈయన. అయితే ఆయనకి 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక దురదృష్టకరమైన రాత్రి ఆయన అప్పుడే ఫ్లైట్లో ఎక్కడికో వెళ్ళి వచ్చారండి. ఫ్లైట్లో వచ్చి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తన బైక్ మీద, తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న తన బైక్ మీద ఇంటికి వెళ్తున్నారు. ఆ ఇంటికి వెళ్తున్న టైంలో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో ఆయన స్పైనల్ కార్డ్ దెబ్బతింది. అలా తన స్పైనల్ కార్డ్కి తగిలిన ఒక గాయం వల్ల తను క్వాడ్రిప్లెజిక్ అయిపోయారండి. అంటే మెడ కింది భాగం ఇంకేది పనిచేయదండి. తల, మెడ మాత్రమే తిప్పగలరు, తలతో మాత్రమే ఏదైనా చేయగలరు, అంతే. ఇంకేం చేయలేరు. మాట్లాడగలరు కానీ మెడ కింది భాగం అంతా పని చేయకుండా ఉంటుంది. మామూలుగా మనలో చాలామంది ఒక గోల్ పెట్టుకుంటాము, ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడిపోతూ ఉంటామండి. కానీ ఈయన విషయంలో జరిగింది అది కాదు. ఈయన గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ ఆయన అచీవ్ చేశారండి. గోల్ అచీవ్ చేశారు. కాకపోతే ఆయన ఊహించింది, ఎవరు అనుకోనిది జరిగిందండి. అదే ఆయనకి బైక్ మీద జరిగిన ఈ యాక్సిడెంట్. అలాగా స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నాక ఆయన హాస్పిటల్ బెడ్ మీద పడుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పారంట, ఇంకా నేను బతికే పెద్ద ఉపయోగం లేదు కదా, నాకు ఏదైనా విషయం ఇచ్చి చంపేయండి అని చెప్పేసి అన్నారంట అండి బెడ్ మీద ఆయన. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, సరే సరే ఏదో ఒకటి చేద్దాం, కాకపోతే ఇప్పుడు విషయం దొరకదు, ఆయన నాకు విషయం పెట్టండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, విషయం ఇప్పుడే దొరకదు, ఒక 5 ఏళ్ళు ఆగు, మేము తెప్పిస్తామని చెప్పారంటండి. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన ఆ మాటలు ఆయన విన్నారండి. ఓకే రైట్, చూద్దామని చెప్పేసి ఆగిపోయారు అక్కడ. అయితే ఆయన అక్కడితో ఆగి ఉంటే ఈరోజు ఆయన గురించి మనం ఇలా మాట్లాడే వాళ్ళం కాదు కదండి. ఇక్కడ నుంచే ఆయన తన జీవితంలో 2వ అధ్యాయం మొదలుపెట్టారు. ఆయన హాస్పిటల్లో 2 years ఉన్నారండి. 2 years తర్వాత కూడా డాక్టర్స్ చెప్పేశారు, ఓకే రైట్, ఇంతకంటే ఇంకేమీ చేయలేమండి, నేను ఇలా బతకాల్సిందే అని చెప్పేశారు. ఆయన ఏమీ నిరుత్సాహపడలేదండి. అలా బతకాలి అని చెప్పేసి ఆయన ఏమి నిరుత్సాహపడలేదు. ఆయన ఏం చేశారంటే పుస్తకాలు రాయడం మొదలుపెట్టారండి. సీరియస్లీ బుక్స్ రాయాలని డిసైడ్ అయ్యాక ఆయన మొట్టమొదటిసారిగా ఒక ఆర్టికల్ రాశారండి. ఆ ఆర్టికల్ పేరు ఎయిర్ బోర్న్ టు చైర్ బోర్న్. అంటే ఆకాశంలో ఎగరడానికి పుట్టిన ఆయన ఒక వీల్ చైర్కి పరిమితం అయిపోవడాన్ని ఆయన ఒక ఆర్టికల్లో మెన్షన్ చేశారు. చాలా గొప్ప ఆర్టికల్ అండి, ఒకసారి చదవండి, ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, వీలైతే ఒకసారి చదవండి, చాలా మంచి ఆర్టికల్ అది. అరే మెడ కింద నుంచి ఏమీ పనిచేయలేదు కదా, మరి ఎలా రాశారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆయన ఎలా రాశారో ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూడబోతున్నారు. చూసారా? ఆయన ఏం చేశారంటేనండి, ఆయన హ్యాండ్ రైటింగ్ లాగా మౌత్ రైటింగ్ అలవాటు చేసుకున్నారండి. అంటే అలా కీబోర్డ్ సపోర్ట్ తోటి ఆయన నోట్లో పెన్సిల్ పెట్టుకొని ఆ కీస్ అలా నొక్కుతూ ఆయన సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ రాసేవారండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే నోటితో అది ఎన్ని రోజులు పడుతుందండి. మనం చేత్తో రాసినట్టు ఆయన నోటితో రాసేవారండి. ఆయనతో చాలామంది చెప్పేవారంట, అరే ఇదేంటండి మీ జీవితం తలకిందులు అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్పేవారు, జీవితం తలకిందులు అవ్వలేదు, మనమే జీవితాన్ని తలకిందులుగా చూస్తున్నాం అంతే. అవిటితనం నా శరీరానికి వచ్చిందేమో కానీ నా మనస్సుకి కాదు, నా మెదడుకి కాదు, అవి పనిచేస్తున్నాయి. తర్వాత ఆయన స్నేహితుడు ఒక ఆయన జీవితంని అంటే లైక్ ఆయన బయోగ్రఫీ లాగా ఒక పుస్తకం రాశారంటే, అదేంటంటే బోర్న్ టు ఫ్లై.
ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆ బుక్ అమెజాన్లో కూడా దొరుకుతుందండి. ఒక అద్భుతమైన బుక్ అండి. నిజంగా ఆయన యొక్క గొప్పతనం ఏంటి అన్నది ఈ పుస్తకం చదివితే ఇంకా బాగా తెలుసుద్దండి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, ఏదైనా స్వీకరించడం అండి. మనకి హాయిగా ఉన్నంతసేపు మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఏదైనా బాధ కలిగిందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమండి. అది హ్యూమన్ నేచర్ అది. బట్ జీవితంలో సంతోషంలో ఉన్నట్టే బాధలు కూడా ఉంటాయి. ఒక విషయం చెప్తారు ఆయన, జీవితం ఆకాశం లాంటిది. వచ్చే కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, పాసింగ్ క్లౌడ్స్ అంటే మేఘాలు లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీ జీవితం మాత్రం ఆకాశం లాంటిది. దాన్ని అలాగే ఉండనివ్వండి. చివరికి ఆయన 2014లో క్యాన్సర్తో చనిపోయారండి. అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 52 ఏళ్ళు. 24 ఏళ్ల వయసులో వీల్ చైర్కి పరిమితమైన ఆయన 26 ఏళ్ళు వీల్ చైర్ మీదే బతికారండి. వీల్ చైర్ మీద బతుకుతూ కూడా చాలామందికి రోల్ మోడల్ అయిపోయారు ఆయన. ఆయనలా గాయపడ్డ వాళ్ళందరూ ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళండి. మనందరికీ చాలా కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయండి. కానీ ఆయనకొచ్చిన కష్టం పోయేది కాదండి. 24 ఏళ్ల వయసులో ఆయనకొచ్చిన కష్టం ఆయన జీవితాంతం మోశారు. ఒక్కసారి ఊహించుకోండి, మీ ముక్కు మీద ఒక దోమ వాలితే దాన్ని చంపడానికి కూడా ఇంకొకరి మీద ఆధారపడ్డాం. బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు కాస్త అలా ఇలా తిరగాలన్నా కూడా ఇంకొకరి మీద ఆధారపడ్డాం. అది ఎంత కష్టంగా ఉంటుందండి. మన స్నానాలు మనం చేసుకోలేము. ఆయన స్నానం ఆయన చేసుకునే వాళ్ళు కాదండి, చేసుకోలేరు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి చిన్న కష్టాలు వచ్చినా కృంగిపోతూ ఉంటాం. కానీ జీవితమే ఛాలెంజ్ చేసేంత పెద్ద కష్టం వచ్చినా ఆయన దాన్ని ఎదుర్కొని మరీ జీవించాడండి. జీవితం అంటే అలాగే ఉండాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐకాన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నా, ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాలు చూస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత చిన్నవో వాళ్ళు తెలుసుకుంటారండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.